మా వాళ్ళు ఎంత దొలగాలంటే బస్సులో కూడా గేమ్ ఆడుతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఆర్కే బీచ్ కి అయితే వెళ్తున్నాను మామ. మా ఊర్లో 8 గంటలకు బయలుదేరితే లింకలపాలెం వచ్చేసరికి 9 పోయింది. అప్పటికే మా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను వచ్చిన 5 నిమిషాల తర్వాత అయితే బస్సు వచ్చింది మామ. ఇంకా అలా బస్సు ఎక్కేసి వండపల్లి తీసుకుని స్టార్ట్ అయితే అయిపోయాము. అలా కొంచెం ముందుకు వచ్చాక చిన్న చినుకులు పడుతున్నాయి మామ. ఇంతలో కండక్టర్ పిలిచి మీరు ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగారు. ఆర్కే బీచ్ కి వెళ్తున్నామంటే అయితే మీరు గాజువాక్ లో దిగేసి డబుల్ లైన్ బస్సు ఎక్కంటారా డైరెక్ట్ గా ఆర్కే బీచ్ దగ్గర తీసుకెళ్తుంది అని చెప్పారు. సర్లే అని చెప్పి గాజువాక్ దగ్గర అయితే దిగేసాం మామ. మేము అలా బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఇంతలో 10 నిమిషాల తర్వాత బస్సు అయితే వచ్చింది. పరిగెట్టుకుంటూ వెళ్లి బస్సు అయితే ఎక్కేసాము. బస్సు ఎక్కడమే లేటు గేమ్ స్టార్ట్ చేస్తారు అప్పుడు ఎదవలో. అలా గేమ్ ఆడేసి మాట్లాడుకుంటుంటే ఇంతలో బీచ్ దగ్గర అయితే వచ్చాము. బస్సు దిగేసి బీచ్ దగ్గర వస్తారు టైం 12:30. ఇంకా అలా పావుగంట సేపు బీచ్ దగ్గర తిరిగి తినడానికి అయితే వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో నేను ముందుకు వచ్చి వీడియో తీస్తానని చెప్పి మా వాళ్ళు ముగ్గురు 3 రకాల కింద నోట్స్ వస్తున్నారు. అలా చిన్న రెస్టారెంట్ లోకి వెళ్ళి తినేసి వచ్చేసాము. అలా కొంచెం ముందుకు వచ్చాక లొకేషన్ బాగుందని మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటుంటే ఎంతలో మహేష్ కూడా పక్కకి వెళ్ళి చచ్చిపోయిన సేవల్లో వాళ్ళు కాస్త చూస్తున్నాడు. ఫొటోస్ తీసుకున్నాక బీచ్ దగ్గరకు వచ్చాం మామ. దారిలో ఏ కోతి కరిసిందో డేవిడ్ గారిని కోతులుగా ఎగురుతున్నాడు. ఖచ్చితంగా మహేష్ కూడా కరిస్తుంటాడు. అందుకనే వాడు అలాగే ఎగురుతున్నాడు. శశిగాడు బీర్కి ఆడుకొని స్టిల్ ఇస్తుంటే ప్రవీణ్ గారు ఫోన్ ఆడుకొని కెమెరామెన్ ఫీల్ అయిపోయి ఫోటోలు తీసేస్తాను మామ. వీళ్ళ విన్యాసాలు చూడలేక నవ్వుకొని చచ్చాను. ఫైనల్లీ ఫుల్ గా ఎంజాయ్ చేసి హైవే ఎక్కి ఐస్ క్రీమ్ తీసుకుని బస్సు అయితే ఎక్కిసాము. అలాగే మన ఛానల్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకో మామ. సరే మామ అయితే నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.